విషయం ఏంటంటే ఈ న్యూ ఇయర్ వచ్చింది కదా, 2026 వస్తుంది. మనం ఏదో సాధించినట్టు, ఏదో ఇది చేసినట్టు మనం న్యూ ఇయర్ని ఇన్వైట్ చేయాలి కదా. సో దీనికి ముందుగా మనం కొన్ని ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. సో దాంట్లో ముఖ్యమైన ప్రికాషన్స్ ఏంటంటే, ఒకటి ఆల్కహాల్ సేఫ్టీ, ఇంకొకటి ఫైర్ వర్క్ అండ్ హజార్డస్, నేచురల్ ఏదైనా హజార్డస్ సేఫ్టీ అనేది ఒకటి ఉంటుంది, ఇంకోటి పర్సనల్ సెక్యూరిటీ అనేది ఒకటి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్కహాల్ గురించి తెలుసుకున్నట్టయితే, సో తాగిన తర్వాత బైక్ నడపడం కానీ కార్ నడపడం కానీ సాహసాలు ఏం చేయొద్దు. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈట్ బిఫోర్ డ్రింకింగ్, తాగే కంటే ముందు ఖచ్చితంగా మన కడుపులో ఏదైనా ఒకటి ఉండాలి. కాబట్టి ముందుగా తిని రెడీగా ఉండడం బెటర్. అండ్ హైడ్రేటెడ్, స్టే హైడ్రేటెడ్, అంటే దూబదూబగా ఉన్నట్టు ఉంటే ఖచ్చితంగా మనకు ఈ డ్యాన్సులు అవన్నీ గట్రా వేస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. హైడ్రేటెడ్, మంచి నీళ్ళు తాగి ఖచ్చితంగా హైడ్రేటెడ్గా ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నో యువర్ లిమిట్స్. నీ లిమిట్స్ ఏందో నీకు తెలుసుకోవాలి. ఎందుకంటే తెలుసు నీ లిమిట్స్ ఏంది, ఎన్ని బాటిల్స్, ఎన్ని కథలు. సో బీ ఇన్ యువర్ లిమిట్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫైర్ వర్క్స్. ఏంటంటే మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఫైర్ వర్క్స్లో, అవన్నీ పాటించాలి. సో అవన్నీ పాటించకపోతే ఖచ్చితంగా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది, కేసులు కూడా అవుతాయి. సో అంటే మనం ముట్టించినా కానీ, మనం ముట్టించే వాళ్ళమైనా, మనము క్రాస్ చేస్తున్న వాళ్ళమైనా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో షూ ఎప్పుడు ధరించి ఉండాలి. అండ్ ఈ నీళ్ళలో దుంకడం, మోర్లలో తేయడము, మోర్లలో ముంచడం, నీళ్ళలో ముంచడం, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం చేయకూడదు. అవి ఇంకా బావిలు, చెరువులు, కుంటలు ఈ పక్కన అనేది ఈ పార్టీలు అనేది కండక్ట్ చేయొద్దు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పర్సనల్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. పర్సనల్ సెక్యూరిటీ ఏంటంటే, సో ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నారో మీ వాళ్ళతో చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్, తెలిసిన ఫ్రెండ్స్ తోటి వెళ్ళండి, మీ వాళ్ళకి మీ లొకేషన్ షేర్ చేయండి. అండ్ మీ వాళ్ళతోటే ఉండండి మ్యాక్సిమం. అండ్ ఫోన్లో ఛార్జ్ అనేది ఫుల్గా పెట్టుకోండి. అండ్ ఏదైనా సస్పీషియస్గా జరిగితే కనుక రిపోర్ట్ చేయండి. అథారిటీస్ కానీ మీ వాళ్ళకి కానీ, మిమ్మల్ని ఎవరైతే కాపాడతారో వాళ్ళకి రిపోర్ట్ చేయండి. సో ఇవన్నీ ఏది చిన్నపిల్లలాగా చెప్తున్నాము అని కాదు. సో ఇందులో నా ఛానల్ చూసే వాళ్ళు అందరి అన్ని ఏజ్ గ్రూపులు ఉంటాయి కాబట్టి అందరికీ ఇది వర్తిస్తుంది. సో చిన్నపిల్లలు 18 బిలో వాళ్ళు ఖచ్చితంగా ఆల్కహాల్కి దూరంగా ఉండండి. ఆల్కహాల్ అనేది అసలు మంచిది కాదు, చాలా డేంజరస్, కాబట్టి దూరంగా ఉండండి. మిగతా వాళ్ళు కూడా 18 ఇయర్స్ కాని వాళ్ళని దూరంగా పెట్టండి. అండ్ గోల్స్ ఏదని వాటి గురించి చర్చించండి ఫ్రెండ్స్తో. కానీ అడ్డమైన విషయాలు, డ్యాన్స్లు అవన్నీ ఏం పనికిరాని విషయాలు, నథింగ్ విల్ హ్యాపెన్. అండ్ స్టే హెల్దీ అండ్ హ్యాపీ ఇంగ్లీష్ ఇయర్ 2026. And we have to invite with happiness and we have to stay blessed. Okay. Jai Hind, Jai Bharat.